ఓం శ్రీ గురుభ్యో నమ. చాందోగ్యోపనిషత్తు సమీక్షలో ఉన్నాము. ద్వితీయ అధ్యాయం. ద్వితీయాధ్యాయంలో 11 ఖండాలు చూసినాము. 12వ ఖండము ద్వాదశ ఖండ రథాంతర సామోపాసన చూడవలసి ఉంది. అభిమంధతి స హింకారో ధూమో జాయతే స ప్రస్తావో జ్వలతి స ఉద్గేదో అంగారా భవంతి స ప్రతిహార ఉపశ్యామ్యతి తన్నిధనగం సంశ్యామతి తన్నిధనం ఏతద్ రథంతర సామగ్నౌ పురోతం. దీని పేరు రథంతర సామము ఉంది. రథ అంతర. రథ అంతర అంటే అంతర అంటే ఇన్సైడ్, రథ అంటే బాడీ. ఈ బాడీ ఎలాంటిది? 2 రకాల బాడీస్: కాస్మిక్ బాడీ, లేకపోతే ఈ ఇండివిజువల్ బాడీ. ఇండివిజువల్ బాడీ లోపల ఉండేటటువంటి అగ్ని రథాంతర అగ్ని అంటారు, అంటే వైశ్వానర అగ్ని. అలాగే సమష్టి అయినటువంటి సమష్టి బాడీ, కాస్మిక్ బాడీలో ఉండేటటువంటి పంచభూతాలలో ఒకటైనటువంటి అగ్ని కూడా రథాంతర అంటుంది. రథాంతర అనే పేరు అగ్నికి నామాంతరం. వైశ్వానర అగ్ని, ఆహవనీయ అగ్ని, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఇలా ఎలా అంటామో రథాంతర అగ్ని. రథంతర అనేటటువంటి పేరు సామగానంలో ఉండేటటువంటి ఒక గానం భాగానికి కూడా రథంతరం అని పేరుంది. అంచేత రథంతర అనే పేరు ఇటు సామగానంలో ఉన్న భాగానికి, ఒక భక్తికి అంటే ఒక భాగానికి, ఇటు వ్యష్టి సమష్టిలో ఉండేటటువంటి అగ్నికి కూడా సంబంధించినటువంటిది. అది ఆ పేరులో ఉన్న విశిష్టత. అభిమంధతి సహింకారో. అంటే అగ్ని తయారు చేయాలంటే ఆ రోజులు ఇలా అగ్గి పెట్టి వెలిగించడం కాదు కదా. దీన్ని మంథనం చేసేవారు. ఆ 2 చెక్కలను పెట్టి దాన్ని హింకారము అంటారు. అప్పుడు మొదటగా పొగ వస్తుంది. ఆ పొగ ఏదైతే వస్తుందో దాని పేరు ప్రస్తావము. ఆ తర్వాత ప్రజ్వలిస్తున్న అగ్ని వస్తుంది. అది ముఖ్యమైనది కాబట్టి అది ఉద్గీతము. అంతా అయిపోయిన తర్వాత మండే బొగ్గులు ఏర్పడి ఆ బొగ్గులు నిప్పు కణికెల్లా ఉంటాయి. అలా బొగ్గుల్లా ఉండేటటువంటి దానిని అది అంగారము అంటారు. అంగారం అంటే నలుపు అని అర్థము, బొగ్గు అని అర్థం. అది ఆరిపోయి పూర్తిగా ఆరిపోతే దాన్ని నేతనము అంటారు. సామలో 5 ఉన్నాయి. సామలో అవయవాలు మీకు తెలుసు, భక్తులు తెలుసు, మీకు తెలుసు. ఏమిటేమిటి? ఇంకారము, ప్రస్తావము, ఉద్గీతము, ప్రతిహారము, నేతనము. ఏది ఉపాసన? సామోపాసన. ఏది ప్రతీక? ఇక్కడ అగ్ని ప్రతీక. అగ్ని అనేటటువంటి ప్రతీకను ఉపయోగించి సామలో ఉన్నటువంటి 5 భాగాలు అయినటువంటి హింకార, ప్రస్తావ, ఉద్గైత, ప్రతిహార, నిధనం అనే 5 భాగాలను పంచసామమే. ఇది కూడా సప్తవిధ సామ భక్త సామం అయిపోయింది. పంచభక్త సామమే ఇప్పుడు చూస్తున్నాం. దీంట్లో రథంతర సామం అని ఎందుకన్నా అంటే అగ్నిని ఇక్కడ ఒక ప్రతీకగా తీసుకుని ఉపాసిస్తున్నాం. అగ్ని ఒకటి రగిల్చినప్పుడు 5 రకాలైనటువంటి స్టేట్స్ కనిపిస్తున్నాయి. అగ్ని వెలిగించడానికి మంథనం చేయడం మొదటిది, పొగ పుట్టడం రెండవది, బాగా మండడం మూడవది, బొగ్గులవడం నాలుగవది, నిప్పు కణికెలవడం ఆరిపోవడం ఐదవది. ఆ మొదటి దాన్నే హింకారం అనేటువంటి సామభక్తితో కలపండి. రెండవ దాన్ని ఎప్పుడైతే అది ధూమం వస్తుందో దాన్ని ప్రస్తావంతో జోడించండి. బాగా వెలుగుతున్నటువంటి అగ్ని ఏది ఉందో దాన్ని ఉద్గీతంతో జోడించండి. ఏదైతే బొగ్గులుగా నిప్పు కణికలుగా ఉన్నదో దాన్ని ప్రతిహారం అనండి. ఎప్పుడైతే నిప్పు ఆరిపోయిందో దాన్ని నిధనం అనండి అంటుంది ఉపనిషత్తు. ఈ 5టిని 5 రకాలుగా చేయండి. స ఏవ ఏ సయ ఏవమేతత్ రథంతరమగ్నౌ ప్రోతం వేద. ఈ విధముగా రథంతరం అనే అగ్ని కూడా సామముతో కలిసి ఉన్నదని, అంటే ప్రోతం అంటే గుర్చబడినది, సమకూర్చబడినదని వేద తెలుసుకుంటారు. అటువంటి వాళ్ళు బ్రహ్మవర్చస్సులు కలిగిన వాళ్ళు ఉంటారు. అంటే మామూలుగా శరీరమునకు మైసూర్ శాండిల్ సోప్ పెట్టి తోమితే వచ్చే రంగు సాధారణ వర్చస్సు. అది మన తాలూకా జెనెటిక్ దీన్ని బట్టి వస్తుంది. బ్రహ్మవర్చస్సు అన్నది ఒక తేజము లాంటిది. కొంతమందిని చూడండి, అబ్బా ఎంత తేజస్సు, తేజోవంతంగా ఉన్నారు అంటారు. అంటే అక్కడ తెల్లగా ఉన్నారని కాదు పాయింట్.
ఆ తేజస్సు అనేది లోపల ఉండేటటువంటి ఇంటర్నల్ గ్లో. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు ముఖంలో ఆ తేజస్సు కనపడుతూనే ఉంటుంది. అదే బ్రహ్మవర్చస్సు. అన్నాదో భవతి, ఫుడ్ బాగా ఉన్నవాడు అవుతాడు. సర్వం ఆయురేతి, అంతా చాలా మంచి ఆయువు కలిగి ఉంటాడు. పూర్ణమైన ఆయుర్దాయాన్ని కలిగి ఉంటాడు. జీవతి, ఉన్న సమయం కూడా చాలా జ్యోతిలా వెలుగుతూ, అంటే ఉత్కృష్టమైనటువంటి ప్రశస్తమైన జీవనాన్ని గడుపుతాడు. మహాన్ ప్రజయా, ఎక్కువ సంతానంతోనూ, పశుభిహి అంటే గొప్ప ఆ, డబ్బుతోనూ, మహనీయ కీర్త్యా గొప్ప కీర్తితోనూ బ్రతుకుతాడు. ఎందుకు ఈ అగ్ని ఉపాసన చేశాడు? ఈ అగ్నిని ప్రతీకగా పెట్టుకొని సామోపాసన చేసిన దానికి ఫలితాన్ని ఇక్కడ చెప్పారు. దీంట్లో రెండు నిషేధ వాక్యాలు కూడా చెప్పారు. అగ్నికి అభిముఖముగా భుజించరాదు, అగ్ని యందు ఉమ్మి వేయరాదు. ప్రత్యక్ అగ్నిం నా ఆచమ్నా, మా ఆచమ్న, మా చెమ్నేనా అంటే ఆపోజిట్ టు అగ్ని. డోంట్ ఈట్ ఆర్ డ్రింక్ ఎనీథింగ్. ఎందుకు అంటే నిప్పుకు ఎదురుకుండా నిలబడి ఏదైనా తింటే ఆ తినడంలో ధ్యాసలో ఉంటే నిప్పులు పడిపోవచ్చు, కాలిపోవచ్చు, బట్ట అంటుకోవచ్చు. చేత అట్లాంటి పని చేయొద్దు. నిష్ఠీవేత్ తద్వ్రతం, దానిలో ఉమ్మివేయడు. నిష్ఠీవం అంటే ఉమ్మివేయుట. ఇది వ్రతముగా తీసు. చాలా బాగుంది. ఇందులో ఏం కఠినంగా ఏం లేదు. లెట్ us see some other share also related to this. That share also I will show you. What is that? Okay. నేను తయారు చేసిన డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ కూడా మీకు షేర్ చేస్తాను. అదో మియర్ ఫైర్ రిచువల్ చెప్తున్నారు ఇక్కడ చక్కగాను. దీంట్లోనేమో రథంతర సామ ఉపాసన, చాందోగ్య 2:12 రథంతర సామ కన్క్లూడ్స్ తన్నిధనం ఏతత్ రథంతరం అగ్నౌ ప్రోతం అంటూ చెప్పారు. తన్నిధన కన్క్లూషన్ పార్ట్ రథంతర సామలో ఓవెన్ ఇంటు ద ఫైర్. వాట్ ఈజ్ రథంతర సామ? మెనీ సామన్స్ ఆర్ దేర్ సామవేదంలో. రథంతరం అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి సామగానం, మోస్ట్ సెలిబ్రేటెడ్ అండ్ ఫండమెంటల్. ఇట్ ఈస్ ద ఫస్ట్ సామన్ టాట్ ఫర్ గ్రామగేయ గాన అంటారు. గ్రామగేయ గాన అనే సమగానంలో మొట్టమొదట ఈ రథంతర గానాన్ని నేర్పిస్తారు. ఎసెన్స్ ఆఫ్ ప్రాణ ఈజ్ ఫైర్ అండ్ సన్ అండ్ బ్రెత్ సన్ ఫైర్, ఈ మూడు కలిపితేనే లైఫ్. సో ఉపాసన స్పెసిఫికలీ రథంతర సామ ఉపాసన, 5-fold స్ట్రక్చర్ ఆఫ్ లైఫ్ సైకిల్, ఎక్స్ప్లిసిట్లీ అలైన్డ్ విత్ ది 5-fold స్ట్రక్చర్ ఆఫ్ ద సామ చాంటింగ్. మనం ముందు కూడా చూసాం వాక్కుగా ఎలా ఉపాసించాలో. ఆరంభము, ఆరంభించడానికి ముందు హింకారము, ఆరంభం చేయడము, తర్వాత బాగా మాట్లాడడము, తర్వాత తిరిగి వినడము, ఇవన్నీ. అలాగే ఇక్కడ కూడా ది ఉపనిషత్ దెన్ డిక్లేర్స్ ద హోల్ కరస్పాండెన్స్ టు బి నథింగ్ బట్ ద రథంతర ఓవెన్ అగ్ని ప్రోతం అన్నారు. మెడిటేషన్ హియర్ ఈస్ టు సీ ద ఫైర్, అగ్ని, బ్రెత్ అండ్ కాస్మిక్ ప్రాసెస్ యాజ్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ది రసంతర సామ. సింబాలిక్ ఇంపార్టెంట్ ఏమిటి? యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ ప్రాణము దాని మీద ఉంది. హీట్ ఎనర్జీ అండ్ ట్రాన్స్ఫర్మేషనే ప్రాణము కదా. చేత ఇటువంటి వాళ్లకు మంచి జీవితం దొరుకుతుంది అంటూ చెప్తున్నారు. ఇదే ఇక్కడ మంత్రం మనం ఆల్రెడీ చదివి ఉన్నాం. అభిమంధతి అంటే చర్నింగ్ హీంకారమని, ధూమః జాయతే పొగ పుడుతుంది అనేది ప్రస్తావమని, జ్వలతి మండుతుంది అనేది ఉద్గీతమని, అంగారాభవతి బికమింగ్ గ్లోయింగ్ ఎంబర్స్, ఎంబర్ అంటే బొగ్గు, బాగా మెరుస్తున్న బొగ్గు కణికలు, అది ప్రతిహారమని. ఎంబర్, ఈఎంబిఆర్, ఎంబర్ అంటే బొగ్గు. ఉపశ్యామతి అంటే నిధనం అని అక్కడ చెప్పుకున్నాం. ఈ విధంగా రసాంతర సామాన్ని చేసిన వాళ్ళు బ్రహ్మవర్చస్ కలిగి ఉంటారు. అన్నాదుడై ఉంటాడు. ప్రొవైడర్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎంజాయర్ ఆఫ్ ఫుడ్ రెండూని ఇంకొకరికి ఇవ్వగలుగుతారు. వాళ్ళు కూడా తినగలుగుతారు. అటైన్స్ లాంగ్ లైఫ్, సర్వమాయు ఏతి. అదే విధముగా బ్రైట్లీ వితౌట్ డిక్లైన్, జోవితి ప్రశస్తంగా బతుకుతాడు. తర్వాత ప్రజావాన్ పశుమాన్ భవతి, ఆఫ్ స్ప్రింగ్స్, క్యాటిల్, ఫేమ్. ఇది ఒక వ్రతముగా తీసుకో. డో నాట్ స్పిట్ ఆర్ డీఫైల్ ద ఫైర్ అంటే నా ప్రత్యగ్ అగ్నిం ఆచమేత్,
Do not defile the fire or spit. Do not expel it by spitting. Like, na nishvashet. నిష్ నిష్విషేత్. నిష్విషేత్ అంటే ఉమ్మడం చేయొద్దు అని చెప్పారు. బాగుంది. ఇంకేదైనా షేర్ ఉందో అది చూద్దాం ఒకసారి. ఆ షేర్ కూడా. స్మోక్, హింకార, ఎమర్జెన్స్, ఫ్లేము, ప్రస్తావ, బిగినింగ్, బ్లేజింగ్, ఉద్గీత, ఫుల్నెస్, ఎంబర్స్, ప్రతిహార, విత్డ్రాయింగ్, ఎక్స్టెన్షన్ అంటే ఆరిపేయడం, నిధనం, సైలెన్స్ అంటూ నేర్పించారు. అదే ఈ బొమ్మలో కూడా చూపించబడి ఉంది. సో రథంతర సామ మొదట్లోనేమో ఇట్ ఈస్ ఓవెన్ ఇంటూ ద అగ్ని హియర్. సో దెర్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ది ఫస్ట్ ది అది స్మోక్ పుడుతోంది మొట్టమొదట. ఆ తర్వాత ఫ్లేమ్ స్టార్ట్ అవుతుంది, బ్లేజింగ్గా ఉంది, బొగ్గులైంది, ఎక్స్టింక్షన్ అయింది. అదే హింకార, ప్రస్తావ, ఉద్గీత, ప్రతిహార, నిధన అంటూ చెప్పారు. ఇదే సైకిల్. ఇది ఎమర్జెన్స్, ఇది బిగినింగ్, ఇది ఫుల్నెస్, ఇది విత్డ్రాయింగ్, ఇది సైలెన్స్. అంటే ఏదైనా ఒక విషయం ఆరంభం అవ్వడము, మొదలు పెట్టడం, బాగా చెప్పడం, కన్క్లూడ్ చేయడం, మళ్ళీ సైలెన్స్ అనేటటువంటి దాంట్లోనే ఇది కూడా ఓవెన్ అయిపోయింది అంటూ నేర్చుకున్నాం. బాగుంది. నౌ వి విల్ గో టు ద నెక్స్ట్ ఉపాసన. దీంట్లో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. ఈ లోపల వేరే ఏదైనా చూడడానికి రెడీ చేసి పెడతాను. నెక్స్ట్ దాన్ని ఏమైనా సందేహాలు ఉన్నాయి? ఓపెన్ చేయాలా అందరికీ? అయితే ఓపెన్ చేసుకుని వాళ్ళు అడగండి చాలు. ఓకే. తెలిసిందమ్మా రథంతర సామ? హలో, ఎవరు లేరా? అర్థమైంది గురుగారు. ఆ, అంటే సామలో ఉన్న 5 భాగాలకి రథాంతర సంభాషణ అగ్నికి భక్తికి సామగానానికి సంబంధించింది. రథాంతరాన్ని ఎందుకు అన్నారో తెలిసింది కదా మీకు. ఎవరు ఉన్నాను గురుగారు, మీకు వినిపించట్లేదా? అది వాయిస్ సరిగ్గా లేదు. నేను మాట్లాడింది మీకు వినిపిస్తోందా? అవును, అది అర్థమైంది. సరే, వినిపిస్తుంది అంటే మధ్యలో బ్రేక్ అవుతోంది. నేను మాట్లాడింది బ్రేక్ అవుతోందా? అవును. అదే నేను ఇంటర్నెట్ ఇన్స్టేబుల్గా ఉండడం వల్ల. నాగరత్న గారు మీకు ఎలా వినిపిస్తోంది? హలో హలో, దుర్గా ప్రసాద్ గారు, నాకు క్లియర్ గా ఉంది సార్. మీకు క్లియర్ గానే ఉందా? నాకైతే చాలా క్లియర్ గా ఉంది వాయిస్. నో డిస్టర్బెన్స్ ఎట్ ఆల్. ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది. 2:13 యాక్చువల్గా మనము మాండూక్యం సాంస్క్రిట్ టెస్ట్ విత్ శంకర భాష్యం చూస్తే 2:13 వామదేవ్య సామోపాసన అని ఉంది. కానీ తత్వప్రకాశికలో 2:13 ఆయన తీసేశారు. ఆయన ప్రింట్ చేయలేదు. అంచేత స్వామీజీ కూడా 2:13 చెప్పలేదు. అక్కడి నుంచి 2:14 2:13 అని ఒక్కొక్క నెంబర్ తగ్గించుకుంటూ వచ్చారు. మీకు కావాలంటే ఈ వామదేవ్య సామోపాసన 2:13 చెప్పుకొని బృహత్ సామోపాసనలోకి వెళ్ళవచ్చు. లేదండి ఇది మా పుస్తకంలో లేదు, ఇది చెప్పక్కర్లేదండి అంటే మానేయవచ్చు. కానీ ఉపనిషత్తులో ఉన్నది, శంకర భాష్యం కూడా దీనికి ఉన్నది. ఎవరైనా మాట్లాడుతున్నారా? కమల మీరు మాట్లాడుతున్న క్లియర్ గానే ఉందంటున్నారండి అందరూ. ఇప్పుడు నేను వేసిన ప్రశ్న అర్థమైందా? ఓకే, సరేనండి. మధ్యలో నాకు అనిపించింది ఎందుకో మాదే ప్రాబ్లం ఏమో. ఏమ్మా మీరు నాగరత్న గారు మీరు ఓపెన్ చేయండి. ఇప్పుడు అర్థమైందండి, అంత అర్థమైంది. అగ్నికి భక్తి సామగానానికి సంబంధించింది రథాంతరం. రథాంతరం అడగట్లేదు, అయిపోయిందిగా రథాంతరం. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏమిటో అర్థమైందా? సార్ క్లియర్ గా ఉందండి. ఓకే సార్ నమస్తే సార్, వినిపిస్తోంది. కాకపోతే ఇందాక మధ్య మధ్యలో బ్రేక్ అయింది కానీ ఇప్పుడు వినిపిస్తోంది, క్లియర్ గానే వినిపిస్తోంది. చెప్పండి. మరొక పుస్తకంలో 2:13 వేరుగా ఉంది, బృహత్సామ్న ఉంది. 2:13 అనేది మరొక ఉపాసన జరిగిన తర్వాత బృహత్సామ్న వస్తుంది. శంకర భాష్యంలో అలా ఉంది, కానీ తత్వ ప్రకాశికలో లేదు. కాబట్టి ఆయన 2:13 ఇక్కడ బృహత్ 2:13గా చెప్పేశారు.
మన 2:13 చూద్దామంటారా వద్దంటారా? చెప్పేశారు. సరే, మీరు ఎలా అన్నా పర్వాలేదు సార్, అది ఉపయోగం ఉంటుందంటే చెప్పండి సార్, మంచిదే, వినడానికి మాకేం అభ్యంతరం లేదు. సరే, సార్ చెప్పండి సార్ ప్లీజ్. ఓకే. 2:13 చెప్పుకుందాము, తర్వాత ఎన్నైతే అన్నీ అవుతాయి. 2:13 పేరేంటంటే వామదేవ్య ఉపాసన. పేరేమిటి? వామదేవ్య ఉపాసన. ఓకే, కనిపిస్తోందా నేను చూపిస్తున్నది? ఏమా? కనిపిస్తుందండి. బాగా కనిపిస్తోంది సార్. సరే కనిపిస్తోంది, వినిపిస్తోంది. సరే కనిపిస్తోంది, వినిపిస్తోంది. సరే సరే ఇందాక బ్రేక్ అయింది, మొదట్లో బ్రేక్ అయింది, ఇప్పుడు అవ్వలేదు. ఇందులోని వామదేవ్య ఉపాసన అంటే ఉపమంత్రయతేశ హింకారో జ్ఞపయతేశ ప్రస్తావ స్త్రియా సహసేతే స ఉద్గీద ప్రతిస్త్రీం సహసేతే స ప్రతిహార కాలం గచ్చతి తన్నిధనం పారం గచ్చతి తన్నిధనమేతద్వామదేవ్యం మిథునే ప్రోతం. అది మంత్రం. మిథునం అంటే జంట, అంటే ప్రజననము, అంటే సంతాన ఉత్పత్తి అనేటటువంటిది ఒక పవిత్రమైనటువంటి కార్యంగా భావించారు అప్పుడు. సంతానోత్పత్తి, అందుకే పిల్లలు ఉండాలి, ఎక్కువ భవిష్యం, ఎక్కువ మంది పిల్లలతో వర్ధిల్లాలి అంటూ దీవెనలు అవి ఉండేవి. ఈ మంత్రము, ఈ ఉపాసన ఏమిటంటే ఉపమంత్రయతే. ఉపమంత్రయతే అనేటటువంటిదేమో హింకారంతో పోల్చండి, జ్ఞపయతే అనేటువంటి ప్రస్తావంతో పోల్చుకోండి. స్త్రియా సహసేతే ఉద్గీతము, ప్రతి స్త్రీం సహసేతే స ప్రతిహార కాలం గచ్చతి తన్నిధనం. అంటే ఏమిటో చూద్దాం ఒకటి. ఓకే, ఫలితం తర్వాత చూద్దాం. సో మిథునం అంటే సంభోగం అనే దానిని వామదేవ్య సామముగా దర్శించబడింది. ఈ స్త్రీ పురుష సంగమం అనేటువంటిది ఒక పవిత్ర కార్యంగా సామవేదంలో ఉన్నటువంటి 5 భాగాలతో సమానంగా చేసుకుంటూ ఉపాసన సామోపాసనే ఇది ప్రతీకగా ఉపయోగించుకుంటున్నారు. ఉపమంత్రణము అంటే హింకారము, జ్ఞాపనము అంటే ప్రస్తావము, స్త్రీతో శయనము, ఉద్గీతము, ఆ తరువాత ప్రతి స్త్రీ సహశయనం, ప్రతిహారము, కాలగమనం, నిధనం. ఉపమంత్రణం అంటే ఏమిటి? ఉపమంత్రణం అంటే ఎవరు ఈ విధంగా ధ్యానిస్తాడో అటువంటి వాళ్లకు ఇదవుతుంది. చూద్దాం. ఉపమంత్రణం. ఉపమంత్రణం అంటే ప్రపోజల్ బిట్వీన్ వన్ బాయ్ అండ్ ఎ గర్ల్ టు హ్యావ్ ఎ ప్రపోజల్ ఫర్ మ్యారేజ్. నిశ్చితార్థం అంటారనుకోండి, దానిని ఉపమంత్రణము లేక హింకారము. జ్ఞాపన. జ్ఞాపన అంటే ఇరువురిలో ఒడంబడిక, అంటే కలిసి జీవిద్దామనే ఒడంబాటు ఎప్పుడైతే పెండ్లి అవుతుందో దానిని జ్ఞాపన అన్నారు. ఆ తరువాత స్త్రీ సహ శయనం, అంటే స్త్రీ పురుషులిద్దరూ కలిసి ఉండడం, దాన్ని ఉద్గీత అన్నారు. తరువాత ప్రతి స్త్రీ సహశయనం. ప్రతి స్త్రీ అంటే ప్రతి స్త్రీతో శయనించమని అర్థం కాదు. ప్రతి స్త్రీ సహశయనం అంటే స్త్రీ కూడా అనుకూలంగా భర్తకు ఉండడం అనేది ఏది ఉందో దానిని ప్రతిహారం అన్నారు. కాలగమనం, ఆ విధంగా జీవితాన్ని వెళ్ళపుచ్చడాన్ని నిధనం అన్నారు. ఎంత బాగుందో చూసారా? ఎంత స్ట్రక్చర్డ్గా ఉందో వివాహ వ్యవస్థ. ముందు హీంకారము అంటే ఉపమంత్రణ. ఆమంత్రణం అంటే పెరగడం. ఉపమంత్రణం అంటే 2 టీమ్స్ దగ్గరకు వచ్చి, ఓ మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి చేస్తాము, వీళ్ళు పలానా నాడు నిశ్చితార్థం చేసుకోవడం ఉపమంత్రం. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకొని కలిసి జీవిస్తామని ఒక అగ్రిమెంట్కి రావడం, దానిని జ్ఞాపన అన్నారు. దాన్ని ప్రస్తావంతో పోల్చారు. ఆ తర్వాత వాళ్ళు కలిసి సంసారం చేయడాన్ని ఉద్గానంతో పోల్చారు. ఆ స్త్రీ సంసారమే కాకుండా ఆ పురుషుడు స్త్రీ ఒకరికొకరు సహకరించుకుంటూ సహశయనం అంటే కలిసి ఉండడం అనేదాన్ని, అంటే ఒడంబడి ఉండడం, జీవితం లాంగ్ లైఫ్లో ఒడంబడి ఉండడాన్ని ప్రతిహారం అన్నారు. అలా కాలాన్ని గడపడం, ఇద్దరు ఉన్నంతకాలం కలిసి ఉండడం, విడిపోకుండా ఉండడం, దాన్ని
కాలగమనం లేక నిధనం అన్నారు. ఇటువంటిది వామదేవ సామ, వామదేవ్య సామ. ఇది మనకి ఈ పుస్తకంలో లేదు, ఎందులోని తత్వ ప్రకాశికలు. అంచేత మనకి గురువుగారు ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. కానీ నాకు మంచి ఉపాసన అనిపించింది, అందుకని మీకు చెప్తామని చెప్తున్నాను. ఓకే, ముందు మళ్ళీ చదువుతున్నాను. ఉపమంత్రయతే అంటే నిశ్చితార్థం, ఇంకారం. జ్ఞాపయతే వధూవరుల మధ్యన ఒడంబడిక. స ప్రస్తావ స్త్రియా సహసేతే కలిసి సంసారం చేయడం. ఉద్గీత ప్రతి స్త్రీం సహసేతే స్త్రీ అనుకూలవతి అయి జీవితాన్ని గడపడం. అలాగే స్త్రీ అంటే పురుషుడు కూడా. స ప్రతీహార కాలం గచ్చతి తన్నిధనం పారం గచ్చతి. అంటే ఆ జీవితాంతం వరకు కలిసి ఉండడం ఏదైతే ఉందో దాన్ని నిధనం అన్నారు. తన్నిధనం ఏతద్వా వామదేవ్యం మిథునే ప్రోతం. ఇది మిథునం జంట యందు కలిసి ఉన్నది. ఇక్కడ సామోపాసనలో ఉన్న 5 అంగాలకి జీవితంలో పెళ్లి నిశ్చయమైన దగ్గర నుంచి లాస్ట్ వరకు కలిసి ఉండడానికి చెప్పినటువంటి ఒక ప్రత్యేకమైన ఉపాసన. అంటే జీవితం నడపడమే, భార్యాభర్తలు కలిసి ఉండడమే, మిథునంగా ఉంటూ సంతానోత్పత్తి, సంసార చక్రాన్ని కలిసి లాగడం ఏదైతే ఉందో అదే ఒక పెద్ద ఉపాసన అంటూ బోధిస్తుంది. స ఏవమేతద్ వామదేవ్యం మిథునే ప్రోతం వేద. ఎవడైతే ఈ విధంగా వామదేవ్య ఉపాసనను ఈ మిథునంగా తెలుసుకుంటే మిథునీ భవతి అంటే వాడు జంటగానే ఉంటాడు. వాడు తన భార్యను కానీ భర్తను కానీ వాడు ఒకళ్ళనొకడు విడవవలసిన పని ఉండదు. మిథునాత్ ప్రజాయతే. వాళ్ళ ఈ మిథునం వలన మళ్ళీ క్రొత్త జంటలను వాళ్ళు తయారు చేస్తారు. కొడుకునో కూతురునో కంటారు, మళ్ళీ వాళ్ళు ఈ మిథునంగా ఉంటారు, మళ్ళీ సంసారోత్పత్తి. సర్వం ఆయురాయేతి జోగ్జీవతి మహాన్ ప్రజయ పశుభిర్భవతి మహాన్ కీర్త్యా. అంతవరకు సేమ్. ముందు మంత్రంలో ఆయుష్, ప్రశస్తమైన జీవనము, ప్రకాశవంతమైన లైఫ్, పిల్లలు, పశువులు, కీర్తి. ఇక్కడ ఏమిటి వ్రతము? నా కాంచన పరిహరేత్ తద్వ్రతం. నెవర్ ఇన్సల్ట్ ఏ లేడీ. వాట్ ఎ టీచింగ్ ఇస్ దట్. కాంచన అంటే లేడీ. నా కాంచన పరిహరేత్, డోంట్ ఇల్ ట్రీట్ ఎనీ లేడీ. తద్వ్రతం, టేక్ ఇట్ యాజ్ ఏ ఓ, టేక్ ఇట్ యాజ్ ఏ వ్రతం అండ్ దెన్ పరిపాలించు. ఎంత బాగుందో చూసారా? ఎవడు ఈ విధంగా ధ్యానిస్తాడో మిథున సంతానం కలుగుతుంది, ఆయుర్దాయం, దీర్ఘజీవితం, ప్రజ, పశు సంపద. నా కాంచన పరిహరేత్. ఏ స్త్రీనైనా అవమానించరాదు. ఉపాసన క్రమం ఏమిటి? మిథునం. ఉపాసన పేరేమిటి? వామదేవ్య సామమూర్తి సామరూప మిథునం. ఆంగిక సంబంధం ఉపమంత్రణం, అంగీకారం, ఇంకారం, జ్ఞాపన, ఆనందంగా కలిసిమెలిసి ఉంటామని ప్రామిస్ చేసుకోవడం. అదే పాణిగ్రహణం అనుకోండి. ప్రస్తావం, స్త్రియా సహ సేతే, శయనం, అదే ఉద్గీతం. ప్రతి స్త్రీం సహశయనం అంటే ప్రతి స్త్రీతో కలిసి ఉండు అని కాదు అక్కడ అర్థం. ప్రతి స్త్రీ సహశయనం అంటే స్త్రీ కూడా అనుకూలవతి అయి ఈ భర్తకు ప్రతిగా ఉంటుంది అని చెప్పడం. అదే ప్రతిహారము. కాలగమనం పారం గచ్చతి, సంయోగ అవసానం, అదే నిధనం. ఫలం మిథున సిద్ధి, ప్రజ, పశు సంపద, ఆయుర్దాయం, కీర్తి. ఆధ్యాత్మ, అధిదైవ, అధిభూత సమన్వయం. మిథునం అంటే ఏమిటి? సృజన శక్తి. సృజన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మగారి సృష్టి. వామదేవ్య సామం అనడంలో సృజన ప్రాణ ప్రవాహానికి ఇది మూలం. ఈ మిథునం అనే ఉపాసనయే మొత్తం సృష్టికి మూలం. మిథునం జీవచక్రానికి ఆది, సృష్టి చక్రానికి చిహ్నం. ఇందులో ఆధ్యాత్మిక బోధన ఏంటి? మిథునంపై ధ్యానం చేసి ప్రజ, సంపద, కీర్తి పొందడం. అది ఒక వ్రతం, సేక్రెడ్ డ్యూటీ. సంతానోత్పత్తి, మ్యారేజ్, కంటిన్యూయింగ్ విత్ ద పార్ట్నర్ ఫర్ లైఫ్ టైం ఈజ్ ఎ సేక్రెడ్ డ్యూటీ. వేదాంత స్థాయిలో మిథునంలోనూ బ్రహ్మ సృష్టి దర్శనం. అంటే ప్రతి జంటలో కూడా బ్రహ్మగారి సృష్టికి వీళ్ళు కారకులు కదా అని దర్శించడం. పరమార్థ స్థాయిలో సమస్త సృష్టి ఆత్మస్వరూపం నుండే ఉద్భవిస్తుంది. సృష్టికి కారణము
లోపల ఉన్నటువంటి చైతన్యమే అని తెలుసుకోవడం. అది ఎలాగో మనకు తెలుసు. ఈ చక్రం చూస్తే మీకు తెలుస్తుంది. సర్కులర్ డిపిక్షన్: ఉపమంత్రణ, హింకారం, జ్ఞాపన, ప్రస్తావం, తరువాత సహస్త్రీ స్త్రీ సహశయనం, ఉద్గీత, ప్రతి స్త్రీ సహశయనం, ప్రతిహార, కాలగమనం, నిధన. సో ఇదే ఫ్లో. ఈ చార్ట్ మీకు ఇచ్చిస్తాను వరాసగా. ఉపమంత్రణ, హింకార, జ్ఞాపన, ప్రస్తావ, సహస్త్రీశయన, ఉద్గీత, ప్రతిశ్రీ సహశయన, ప్రతిహార, కాలగమన, నిధనం. ఈ పదాలకు అర్థాలు మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను. దీంట్లో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేకపోతే బృహత్సామంలోకి వెళ్ళిపోదు. ఎలా ఉంది ఈ ఉపాసన? బాగుంది సార్, బాగుంది. అంటే జీవితం ఎలా గడపాలి అని చెప్పారు స్త్రీ. భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలి అన్నది ఎలా ఉండాలి ముఖ్యంగా అనేది ఉపాసనగా చేయమంటున్నారు దాన్ని. అంటే ఒక అవును, అదే. అది కూడా ఏదో తప్పుగా ప్రవర్తించడం కాకుండా ఉపాసనగా చెయ్యాలి అని ఏదో చెప్తారు. శరీరానికి సంబంధించిన సుఖం కోసం పెళ్లి చేసుకున్నామనే భావనను వాళ్ళ దృష్టిలోనే తేలదు వాళ్ళది. అది కాకుండా దీనికి ఒక పరమార్థికమైన ప్రయోజనం ఉన్నది. సృష్టి కార్యానికి మనం కూడా తోడ్పడాలి. ప్రజననం అనేది ఒక ఉత్కృష్టమైనటువంటి వ్రతము అనే విధంగా వాళ్ళు తీర్చిదిద్దారు దానిని కదా. ఈనాడు దీన్ని ఫాలో అవ్వము. పెళ్ళి అవడానికి ముందే ఏవేవో కార్యక్రమాలు, పెళ్ళైన వెంటనే డైవోర్సులు. మరి ఏమిటవుతుంది సొసైటీ? ఆలోచించండి. ఓకే, తర్వాత బృహత్సామకు పోదాం. బృహత్సామోపాసన: బుద్ధ్యన్హింకార, ఉదిత ప్రస్తావో, మధ్యాందిన ఉద్గీతో, అపరాహ్న, ప్రతిహారో, అస్తమ్య నిధనం, ఏతద్బృహదాదిత్యే ప్రోతం. మళ్ళీ సూర్యుని తాలూకా 5 సైకిల్స్. బుద్ధ్యను, ఉదిత అంటే అదే బుద్ధ్యన్ అనేది హింకారము, ఉదయించడానికి ముందుండే సమయం. ఉదితమైనటువంటిది ప్రస్తావము. మధ్యంతన సూర్యుడు ఉద్గీత. మధ్యాహ్నం దాటిన తర్వాత ఉన్న సూర్యుడు ప్రతిహారము. నిధనం అంటే సూర్యాస్తమయం. అదే స ఏవ ఏతమేతద్ బృహత్ ఆదిత్యే ప్రోతం వేద. అంటే ఈ ఆదిత్యుడు, ఈ 5 సైకిల్స్, సామలో ఉన్నటువంటి 5 తోటి ఇంటర్ట్వీన్ అయి ఉన్నాయని తెలుసుకుంటే, తేజస్వి భవతి, అన్నాదో భవతి, సర్వమాయురేతి, జోగ్జీవతి, మహాన్ ప్రజయా పశుభిర్భవతి, మహాన్ కీర్త్యా. అంతవరకు సేమ్. ముఖ్యమైనది ఏంటంటే తపతం న నిందయేత్ వ్రతం తద్వ్రతం. తపతం అంటే ఎండను, సూర్యుని ఏంటి మార్చిస్తున్నాడు, ఇంకేం బుద్ధి జ్ఞానం లేనట్టుంది అని ఎప్పుడూ కూడా సూర్య భగవానుని ప్రకాశాన్ని, ఆ వేడిమిని నిందించవద్దు. సూర్యుని గతి సామగానం. సూర్యుని గతితో సామగానాన్ని పోలుస్తున్నారు. హింకారము ఉదయము, ప్రస్తావం పూర్ణ అహనము, మధ్యాహ్నము, ప్రతిహారం, అపహరణము, నిధనం, అస్తమయము. ఇవన్నీ బృహత్సామలో ప్రతిష్ఠితం. ఈ విధంగా ఎవడు ధ్యానించాడో వాడు తేజస్వంతుడవుతాడు, అన్నాదుడవుతాడు, సంపూర్ణాయుష్కుడవుతాడు, దీర్ఘజీవి అయి ఉంటాడు, సంతాన పశు సంపదతో కీర్తితో వర్తిల్లుతాడు. వ్రతమేమిటి? తపతం నిందయేత్. సూర్యుని అంటే ఆత్మజ్యోతియే సూర్యుడు, ఎప్పుడూ నిందించరాదు. ఉపాసన క్రమం విషయమేమిటి? ఆదిత్యుడు బృహత్సామ. ఆ బృహత్సామలో ఉన్న 5 అంగాలు ఇక్కడ ఆదిత్యునిలో ఉన్న 5 స్టేజెస్గా చెప్తున్నారు. ఆంగిక సంబంధం, సామగంభాగ విభాగాలు, ఒక రోజులో సూర్యుని యొక్క గతి దిశలు. ఫలం తేజస్సు, ఆయుర్దాయం, సంపద, ప్రజ, పశు సంపద, కీర్తి. వేదాంతార్థం ఏమిటి? ఆధ్యాత్మ, అధిదైవ, అధిభూత సమన్వయం. బాహ్యంలో ఉన్నటువంటి సూర్యుడే లోపలనున్నటువంటి అంతరంగమైన ప్రాణం. ఈ 2 బ్రహ్మతత్వం మీదే ఆధారపడి ఉన్నాయి. బృహత్సామం. బృహత్ అంటే బ్రహ్మ, బృహత్ అంటే అనంతం, సామ అంటే సమత్వం. ఆ 3 పేర్లు బృహత్ అన్న, బ్రహ్మ అన్న, సామ అన్న కూడా బ్రహ్మాన్నే సూచిస్తున్నాయి. సూర్యగతి అలంకారం, ఉదయం జీవనారంభము, మధ్యాహ్నం జ్ఞానపూర్ణావస్థ, అస్తమయం లయం.
అంటే ఏంటనమాట, సూర్యగతి స్టార్ట్ అయినప్పుడు అధ్యయనం ఆరంభం అవుతుంది. ఉదయం అవ్వగానే జీవితంలో అధ్యయనాన్ని ఆరంభం చేసుకుంటున్నాడు. మధ్యాహ్నం అనే సమయం అంటే జీవితంలో మధ్యాహ్న భాగంకి వచ్చేసరికల్లా జ్ఞాన పూర్ణావస్థ, అస్తమయం అంటే మళ్ళీ ఆ పరబ్రహ్మంలో లయం. వ్రతార్థం ఏమిటి? ఆత్మజ్యోతిని ఎప్పుడూ నిందించకు. తపతం నా నిందయేత్ అని ఉంది. తపతం అంటే సూర్యుని, అంటే జ్యోతిని, ఆత్మజ్యోతిని నిందించవద్దు, నిరాకరించవద్దు. ఉపాసన స్థాయి భౌతిక లాభాలు చెప్పారు. పిల్లలు, పాపలు, డబ్బు, దశకము, కీర్తి, ఆయుష్ అన్నారు. వేదాంత స్థాయిలో సూర్యుడే బ్రహ్మప్రకాశ దర్శనం, పరమార్థ స్థాయిలో ఆత్మజ్యోతియే బృహత్సామం అనేటటువంటి జ్ఞానం. అర్థమైందా బృహత్సామోపాసన? ఎస్ సార్. చూడండి మళ్ళా అక్కడ ఉదయం ఉదయన్ హింకార. రెండోది ఏంటి? కొంచెం బాగా ప్రకాశిస్తున్నాడు పొద్దున భాగంలో. ప్రస్తావ మధ్యంతరంగా వచ్చాడు. ఉద్గీత అపరాహ్న 4 గంటలప్పుడు. ప్రతిహార నిధన అస్తమయ నైట్ నిధన. ఇది అన్నిటికీ ఇలాగే ఉంటుంది పెద్దానికి. మళ్ళీ ఫ్లో చార్ట్ ఉద్యన్ హింకార ఇది బాగా ఇది ఉదేతి ప్రస్తావ ఉద్గీత మధ్యాహ్న, దట్ ఈస్ ద ఉద్గీత. ప్రతిహార ఈజ్ ది అపహరణ, నిధన ఈజ్ ద నైట్. ఓకే. సో దీనిలో వేదాంతార్థము, ఆధ్యాత్మికార్థము, స్థూలార్థము కూడా చూపడం జరిగింది. తర్వాతది వైరూప ఉపాసన. వైరూపోపాసన అంటే వర్షం గురించి చెప్పడం. అభ్రాణి సంప్లవంతే సహింకారో మేఘో జాయతే స ప్రస్తావో వర్షతి స ఉద్గీతో విద్యోతతే స్తనయతి స ప్రతిహార ఉద్గృహ్ణాతి తన్నిధనం ఏతద్ వైరూపం పర్జన్యే ప్రోక్తం. సరే, 5 స్టెప్స్ మళ్ళీ. అభ్రాణి సంప్లవతే సహింకార అంటే మేఘాలు రావడానికి కావలసినటువంటి నీరు ఆవిరి అయ్యి చెదురుమదురు మేఘాలుగా ఉండడాన్ని హింకారం అన్నారు. వర్షం మేఘంగా తయారవడం అనేటటువంటిది ప్రస్తావం అన్నారు. వర్షతి స ఉద్గీత, యాక్చువల్ వన పడడం ఉద్గీతం అన్నారు. మెరుపులు ఉరుములు విద్యుతతే స్తనయతి ప్రతిహారం. ఉద్గృహణాతి తన్నిధనం. ఎప్పుడైతే అది ఆగిపోయిందో వర్షము, అది నిధనమని అన్నారు. అంటే వర్షాన్ని, మేఘాన్ని, ఆ శక్తిని కూడా పరమాత్మ శక్తిగా ఉపాసనగా చూస్తూ అటు సామవేదంలో ఉన్నటువంటి 5 స్టెప్స్కి, పంచభక్తులకు, ఇక్కడ ఉన్నటువంటి 5 భాగాలకు కలిపి చూస్తున్నాం. స ఏవమేతద్వైరూపం పర్జన్యే ప్రోతం వేద. ఎవడైతే ఈ విధమైనటువంటి వైరూపసామను పర్జన్యంగా మేఘాన్ని ప్రతీకగా చేసుకొని, వర్షాన్ని ప్రతీకగా చేసుకొని అటు సామాన్ని ఉపాసిస్తారో విరూపాంశ స్వరూపాంశ్చ పశూన్ అవరుంధే. అంటే వాడి పెరట్లో కట్టబడి ఉంటాయి పశువులు. ఎటువంటివి? విరూపాంశ్చ రకరకములైనటువంటి రంగులున్నవి. స్వరూపాంశ్చ మంచి ఆరోగ్యంతో ఉన్నటువంటి వర్చస్సు కలిగినటువంటి పశువులు అవరుంధే అంటే వాళ్లకు వాళ్ళ సొంతం అవుతాయి. సర్వం ఆయురేతి జోగ్జీవతి మహాన్ ప్రజయ పశుభిర్భవతి మహాన్ కీర్త్యా. ఇది పూర్వవత్తు ముందు ఎలా చెప్పారో అలాగే. వర్షంతం న నిందే తద్వ్రతం. ఎప్పుడూ వర్షాన్ని నిందించకు. మొత్తిస్తున్నదండి వాన, ఎప్పటికి వెలుస్తుందో కదా, ఈ వాన చంపేస్తోంది అని అనవద్దు అంటున్నారు. ఎందుకు? ఆ వర్షం వల్లనే అంత వస్తుంది. పర్జన్యుడు అంటే వర్ష దేవత వైరూపసామంగా దర్శించబడ్డాడు. మేఘ సంభవము, హింకారము, మేఘాలు కూడుకోవడం, మేఘం యాక్చువల్గా ఫార్మ్ అవ్వడము, బ్లాక్ కలర్ మేఘము, ప్రస్తావము, వర్షం కురవడము, ఉద్గీతము, విద్యుత్తు, స్తనితాలు అంటే ఉరుములు, ప్రతిహారము, వర్షం ఆగిపోవడము, నిధనము, ఇది మొత్తం వైరూప సామరూపంలో పర్జన్యంలో ఉన్నది. ఎవడు ఈ విధంగా ధ్యానిస్తాడో ఆ వైరూప సామను ఈ పర్జన్యంగా అతనికి విరూప స్వరూప పశువులు, వైవిధ్యము గల ధనము, ఆయుర్దాయం, ప్రజ, కీర్తి. పశువు అంటే అక్కడ యానిమల్స్ అని కాదు. పశువు అంటే సొమ్ములు, రకరకాల ధన సంపదలు, విద్యాధనము, లేకపోతే ఇంకొక ధనము, ఆయుష్,
తర్వాత మామూలుగా డబ్బు దశకము వర్చస్సు అన్నీ వస్తాయి. వ్రతం వర్షంతం ననిందయేత్, వర్షాన్ని జీవనాధారమై ఉన్న పర్జన్యాన్ని ఎప్పటికీ నిందించకండి. పోషణక్రమము పర్జన్యుడి వైరూప సామమూర్తి, ఆంగిక సంబంధము, మేఘ సంభవము, హింకారము, మేఘము ప్రస్తావము, వర్షణము ఉద్గీతము, విద్యుత్తు ఉరుము మెరుపు ప్రతిహారం, వర్ష నివృత్తి నిధనం, ఫలం భిన్నమైన పశు సంపద, ఆయుర్దాయం, సంతానం, కీర్తి. వేదాంతార్థం ఏమిటి? ఆధ్యాత్మ అధిదైవ అధిభూత సమన్వయం, మేఘవర్షణ అంతరంగంలోనున్న ప్రాణాధారం, అదే బ్రహ్మ యొక్క చైతన్య ప్రవాహం. వైరూప సామము బహురూప బ్రహ్మము, అంటే కనిపిస్తున్నటువంటి సృష్టి వైరూప్యంగా ఉందా ఏకరూపంగా ఉందా? ఈ వైరూప్యంగా ఉన్న సృష్టి అంతా బహురూప బ్రహ్మ, సమస్త సృష్టి వైవిధ్యము యథార్థముగా ఆత్మ ప్రకాశమే. వర్షధార కృపా ప్రవాహానికి చిహ్నం. వర్షం లేకపోతే జీవితం ఉండదు. ఆధ్యాత్మిక బోధ ఉపాసన స్థాయిలో వర్షాధారపై ధ్యానం చేసి ధనం, సంతానం, కీర్తి అనే ఐహిక లాభాలను పొందడం. వేదాంత స్థాయిలో పర్జన్యుడి రూపంలో సత్యబ్రహ్మ సాక్షాత్కారం, అంటే హిరణ్యగర్భ బ్రహ్మయే పర్జనుడు. సత్యబ్రహ్మ అంటే పరమార్థ స్థాయిలో విరూప స్వరూప సృష్టిని మించి సాక్షిరూప ఆత్మలోనే సమస్తం విలీనమవుతుంది అని తెలుసుకో. అభ్రా అంటే క్లౌడ్స్ ఏర్పాటు అవుతున్నాయి, అది హింకారము. మేఘ, అభ్రాన్ని ఎందుకన్నారంటే అప్ అంటే వాటర్, అప్పుని ధరిస్తుంది కాబట్టి అభ్ర, అంటే నీటిని ధరిస్తుంది కాబట్టి అభ్రము అన్నారు. అభ్రము అంటే ది ఫార్మింగ్ క్లౌడ్స్. మేఘ అంటే క్లౌడ్ ఫార్మేషన్, ప్రస్తావ. తర్వాత వర్ష రైనింగ్, ఉద్గీత. విద్యుత్తు స్తనిత, లైటనింగ్ అండ్ థండర్, ప్రతిహార. అబ్జార్ప్షన్ ఇన్ ప్రజ్ఞ, పర్జన్య అంటే నిధనం, అంటే వర్షం ఆగిపోవడం, నిధనం. అదే ఫ్లో చార్ట్ మళ్ళీ ఇక్కడ కూడా అభ్ర, మేఘ, వర్ష, స్తనిత అండ్ దెన్ అబ్జార్ప్షన్, స్టాపింగ్. హింకార, ప్రస్తావ, ఉద్గీత, ప్రతిహార, నిధనాలు. మాట్లాడండి ఎవరండి. ఇప్పుడు ఎన్ని చూసాము? 2:13లో వామదేవదేవ్య మిథున ఉపాసన, అంటే 2:13 అకార్డింగ్ టు ద ఉపనిషత్ టెక్స్ట్. 2:14 బృహత్సామ. బృహత్సామ అంటే ఆదిత్యునిలో ఉన్న 5 అంశాలు, పగల్లో ఉన్న 5 అంశాలను 5గా చూసాం. ఓకే. 2:14లో 2:15లో ఏం చూసాము? వైరూప ఉపాసన. అంటే ఏంటనమాట, వర్షంలో ఉండేటటువంటి 5 స్థాయిల్ని చూసాం. 12లో ఏం చూసాము? అగ్ని వెలిగించడంలో ఉండే 5 స్థాయిల్ని. బంధనం చేయడం, పొగ రావడం, నిప్పు అవడం, అగ్ని వెలగడం, మండడం, తర్వాత నిప్పు అవడం, నిప్పు ఆరిపోవడం అనేటటువంటిది అక్కడ. అది రథంతర సామాన్యం. 2:12 రథంతర సామ, 2:13 వామదేవ్య మిథున సామ, ఆ తర్వాత 2:14 అనేటటువంటిది పర్జన్య సామ, 2:15 అనేటువంటిది వైరాజ ఉపాసన. 2:15 ఈ పర్జన్య సామనే మనము, పర్జన్య ఉపాసననే మనము దాన్ని ఏం చెప్పారు, దాని పేరు పర్జన్య ఉపాసన, వైరూప ఉపాసన. అది విరూప ఉపాసన, వైరూప్య ఉపాసన. వైరూప్య ఉపాసన అంటే పర్జన్య సామోపాసన. ఓకే. ఆ తరువాత వైరాజ ఉపాసన. వైరాజ ఉపాసన అంటే ఋతువులు. ఇక్కడ ఈసారి వసంతో హ్రీంకారో, గ్రీష్మ ప్రస్తావో, వర్ష ఉద్గీత, శరత్ ప్రతిహారో, హేమంతో నిధనం, ఏతద్వైరాజ్యం ఋతుషు ప్రోతం. ఈ ఋతువులు ఆ సమూహాన్ని ఒక కలగలుపు, ఒక అల్లడం, ప్రోతం. ఋతువులు కూడా ఆ సమయంలో అల్లుకునున్నాయి. అంటే 6 ఋతువులు కదంటే 5 చెప్పారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే హేమంత ఋతువులోనే శిశిర ఋతువు కూడా కలిపి చలికాలం అనేది 4 నెలలుగా భావిస్తున్నారు. వసంతో హ్రీంకార, గ్రీష్మ ప్రస్తావ, వర్ష ఉద్గీత, శరత్ ప్రతిహార, హేమంతో నిధనం. మాట్లాడకండి ప్లీజ్. డోంట్ టాక్ అమ్మా, డోంట్ టాక్ వెన్ ఐఎమ్ స్పీకింగ్. నిధనం ఏతద్ వైరాజ్యం ఋతుషు ప్రోతం.
స ఏవమేతద్వైరాగ్యం ఋతుషు ప్రోతం వేద. ఎవడైతే ఈ విధముగా ఋతువుల ఎందుకు ఈ సామమే ఉన్నది అని తెలుసుకుంటాడో వాడు విరాజతి, బాగా ప్రకాశిస్తాడు. ప్రజయ పశుభి బ్రహ్మవర్చసేన సర్వం ఆయురేతి జోగ్జీవతి, ఇదన్నిటికీ సమానమే. మహాన్ ప్రజయ పశుభిర్భవతి మహాన్ కీర్త్య. ఇక్కడ వ్రతం ఏమిటి? ఋతువున్న నిందేత్ తద్వ్రతం. ఋతువున్న నిందేత్ ఏమిటి? చలికాలం ఈ ఏడాది విపరీతంగా ఉంది, ఏమిటి ఈ వాహనాలు ఇలా చంపిస్తున్నాయి, ఏమిటి ఈ ఎండలు గ్రీష్మర్తం ఇలా మార్చేస్తుంది, ఈసారి వసంతం ఉంది కానీ అసలు పువ్వులే లేవు, కాయలే లేవు అని ఏమీ నిందించకండి. వాటి క్రమ ప్రకారంగా అవి ఎప్పుడప్పుడు ఏవి ఇవ్వాలో భగవంతుని లీల ప్రకారంగా అవుతూనే ఉంటాయి. ఋతుచక్రము, ఋతువులు వైరాజసామంగా దర్శించబడింది. వసంతం హీంకారం, గ్రీష్మం ప్రస్తావం, వర్షాకాలం ఉద్గీతం, శరత్ ప్రతిహారం, హేమంతం నిధనం. పై విధంగా వైరాజసామంలో ఋతువులు ప్రతిష్టమై ఉన్నాయి. అంటే అక్కడ సామలో ఉన్న 5 అంశాలు, ఇక్కడ ఋతువులలో ఉన్న 5 అంశాలు ఒకే విధంగా ఉన్నాయని ఉపాసించడం. ఎవడైతే ఈ విధంగా ధ్యానిస్తాడో అతడు ప్రజ, పశు సంపద, బ్రహ్మవర్చస్సు, ఆయుర్దాయం, దీర్ఘజీవనం, ప్రశస్తమైన జీవనం, కీర్తి, వ్రతం, ఋతువున్న నిందేత్, ఋతువులను సమయ చక్రాన్ని ఎప్పటికీ నిందించకండి. విషయం ఋతువులు ఈజ్వల్ వైరాజసామ, ఆంగిక సంబంధం, వసంతం హ్రీంకారం, గ్రీష్మం ప్రస్తావం, వర్ష ఉద్గీతం, శరత్ ప్రతిహారం, హేమంతం అండ్ శిశిరం టుగెదర్, నిధనం, ఫలం, ప్రజ సంపద, పశు సంపద, బ్రహ్మవర్చస్సు, ఆయుర్దాయం, దీర్ఘజీవితం, కీర్తి. వేదాంతార్థం ఆధ్యాత్మ, అధిదైవ, అధిభూత సమన్వయం. బాహ్య ఋతువులే అంతరంగంలో ఉన్నటువంటి ధర్మచక్రం, బ్రహ్మనిలయం. అంతరంగంలో చూడండి, ఒకరోజు ఎంతో మండిపోతున్నట్టుంటుంది మనస్సు, అది గ్రీష్మ ఋతువు అనుకోండి. ఒకరోజు పువ్వులు విదజల్లి హాయిగా వసంతంలా ఉంటుంది, ఇంకొక రోజు ఏడుస్తున్నట్టుగా అలా వర్షంలా ఉంటుంది. ఈ 5 రకాలే శరీరంలో ఉన్నవే పైని ఉన్నట్టుగా భావించండి. వైరాజసామం విశ్వవైభవం, ఋతువుల వైవిధ్యమే బ్రహ్మానంద ప్రకాశం. కాలమూలారును కలుగు నీకు నీదే బాలకీయదే పై పై నీకు అంటూ షడ్ఋతువులని అమ్మవారి అందే చూపించారు అన్నమాచార్యులు. బ్యూటిఫుల్ కీర్తన, అది ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు పంపిస్తాను, వినండి. ఋతువులు సమత అసమతాల ప్రతీకత, మార్పులు అనివార్యమని చూపి క్రమంలోనే శాశ్వతత్వాన్ని గుర్తు చేస్తాయి. ఏమిటి శాశ్వతము? ఆ సైకిల్ శాశ్వతం, ఆ మార్పులు ఆ శాశ్వతం. ఉపాసన స్థాయి ఋతువులపై ధ్యానం చేసి ప్రజ, పశు సంపద, కీర్తి, డబ్బు అన్ని పొందు. వేదాంత స్థాయి ఋతుచక్రంలో పరమాత్మను దర్శించు. పరమార్థ స్థాయిలో మారే అన్నిటిలోనూ మారని అచలమైన సాక్షిని నేను, సకల మార్పులలోనూ అచలమైన సాక్షి నేను అని గ్రహించడమే ఆధ్యాత్మిక బోధ. ఓకే, మరి ఇది కూడా చార్ట్ కనిపిస్తుంది. వసంత హింకార, గ్రీష్మ ప్రతిహార ప్రస్తావ అండ్ వర్ష ఉద్గీత, శరద్ ఆటం పరిహార, హేమంత వింటర్ నిధన. ఈ ఫ్లో చార్ట్స్ కూడా చక్కగా మీకు ఉపయోగం అవుతాయి తెలుసుకోవడానికి. తరువాత శక్వరీ ఉపాసన. శక్వరి అంటే లోకము అని అర్థం. శక్వరి ఉపాసన అంటే లోకాల తాలూకా ఉపాసన. పృథివీ హింకారో అంతరిక్షం ప్రస్తావో జౌరుద్గీత. పృథివీ అంటే భూ, తర్వాత భువ, తరహ సువ. భూ హింకారము, అంతరిక్షం భువ, అంతరిక్షం దట్ ఈస్ ద ప్రస్తావ, జౌహు స్వర్గలోకం. 3 ఉన్నాయి. మరి మిగతా రెండింటికి ఏం పెడతాము? దిశ ప్రతిహార అంటే దిక్కులు. మరి దిక్కులు భూమి ఎక్కడున్నా దిక్కులు ఉంటాయి, భూమి మీద ఉన్నా ఎక్కడున్నా దిక్కులన్నా ఉంటాయి కదా. ఆ దిక్కులు అంటే మిగతా లోకాలు అన్నారు పరమార్థానంద. అది ప్రతిహార. సముద్రం నిధనమేత శక్వరో లోకేషు, శక్వర్యో లోకేషు ప్రోత. ఇందాకలాగే మళ్ళీ స ఏవం ఏతాః చక్వర్యో లోకేషు ప్రోత. వేద లోకీ భవతి సర్వమాయురయతి జోగ్జీవతి మహాన్ ప్రజయ
పశుభిర్భవతి మహాన్ కీర్త్యా. ఏం చేయాలి? లోకాన్న నిందే తద్రతం. లోకములను నిందించరాదు. లోకములంటే ఏమిటి? లోకములోనున్నటువంటి ప్రాణులు. లోకములను ఎలా నిందిస్తారు మీరు? లోకంలో ఉన్నటువంటి ప్రాణులను నిందించవద్దు అనే అర్థంగా చెప్తుంది. లోకాలు శక్వరి సామంగా దర్శించబడ్డాయి. పృథివీ హింకారం, అంతరిక్షం ప్రస్తావం, జౌ ఉద్గీతం, దిశలు అంటే పరమార్థానంద ఇతర లోకాలు అన్నారు. ప్రతిహార సముద్రం నిధనం. ఈ విధంగా శక్వరి ఉపాసన సామంలో లోకాలలో ప్రతిష్ఠిత. ఎవడైతే ఇలా ధ్యానం చేస్తాడో వాడు అన్ని లోకాలను చక్కగా పొందినవాడై భూలోకంలోని పైలోకాలను కూడా దీర్ఘజీవి అయి ప్రజా పశు సంపదతో కీర్తితో వర్ధిల్లుతాడు. లోకాన్ననిందయేత్. లోకాలంటే ఏమిటి? విశ్వ వ్యవస్థ, ది కాస్మిక్ ఆర్డర్. లోకాస్ ఆర్ నథింగ్ బట్ ద కాస్మిక్ ఆర్డర్, విశ్వ వ్యవస్థ. ఆ వ్యవస్థను నిందించవద్దు. విషయం లోకాలు శక్వరి సామమూర్తి, ఆంగిక సంబంధం పృథివీ హింకారం, అంతరిక్షం ప్రస్తావం, జౌ ఉద్గీతం, దిశలు ప్రతిహారం, సముద్రం నిధనం, ఫలం లోక సంపద, ఆయుర్దాయం, ప్రజ, పశు సంపద, కీర్తి. వేదాంతార్థం ఆధ్యాత్మ, అధిదైవ, అధిభూత సమన్వయం. అంటే భౌతిక లోకాలు, అంతరంగంలో భావించుకునేటటువంటి అనుభవాలు, బాహ్య ప్రపంచం. శక్వరి సామం లోకాల వైభవ సమాహారం, బ్రహ్మమే లోకమూర్తిగా విస్తరించిందని గ్రహించడం. సముద్ర నిధనం విశ్వప్రవాహాల సమాప్తం. సకల లోకాలు ఆత్మస్వరూపంలోనే, సముద్రం అంటే అక్కడ విలీన స్థితి, విలీనమవుతాయి. తాత్విక బోధ ఏమిటి? లోకాలపై ధ్యానం చేసి ఐహిక సంపదలను పొందుము. లోకాల వైభవంలో బ్రహ్మసత్యాన్ని దర్శించు. లోకాలన్నిటికీ ఆత్మజ్యోతియే ఆధారం అని గ్రహించు. లోకాలంటే వేరే లేవు అనేది ఆధ్యాత్మిక స్థాయి. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ మీకు ఫ్లో చార్ట్ కనబడుతుంది. పృథివీ హింకార, అంతరిక్షం ప్రస్తావ, జౌహ్ హెవెన్, దిక్ వాటర్స్ దిశలు, ప్రతిహార సముద్ర ఓషన్ నిధనం. అదేవిధంగా మీకు ఈ ఫ్లో చార్ట్ హింకార ప్రస్తావ ఉద్గీత ప్రతిహార నిధన, పృథివీ అంతరిక్ష జౌ దిక్ సముద్ర అనేటట్టు. ఓకే, దీంతో ఏమిటైంది? శక్వరి ఉపాసన అంటే లోక ఉపాసన అయింది. రేవతి సామోపాసన. రేవతి సామము, రేవతి సామం అంటే ఏమిటి చూడండి. అంటే రకరకములైనటువంటి ప్రాణుల గురించి చెప్తున్నారు. రేవతి సామం అంటే, రేవతి అంటే ప్రాణులు. ఈ ప్రాణులు అంటే అజా మేకలు, ఇంకారో అవయహ చిన్న చిన్న జంతువులు, లేక గొర్రెలు అని కూడా రాసుకోవచ్చు. ప్రస్తావము గావహ ఆవులు, ఉద్గీతము అశ్వాహ గుర్రములు, ప్రతిహారము పురుష మనుష్యులు, నిధనం ఏతాత్ రేవత్య పశుషు ప్రోత. రేవత్య పశుషు ప్రోత. ఈ రేవతులు ఆ పశువులు అంటే, ఈ పశువులనే రేవతులు అంటే ఈ రకరకములైనటువంటి యానిమల్ కింగ్డమ్ ఏదుందో అది, ఆ సామము కలిసే ఉన్నాయి. స ఏవం ఏతా రేవత్య పశుషు ప్రోతావేద పశుమాన్ భవతి సర్వం ఆయురాయేతి జోగ్జీవతి మహాన్ ప్రజయ పశుభిర్భవతి మహాన్ కీర్త్యా. ఏమిటి వ్రతము? పశువున్న నిందే తద్వ్రతం. ఎటువంటి ప్రాణిని కూడా హింసించవద్దు. నిందేత్ అంటే తిట్టడం అని కాదు, హింసించవద్దు. అటు మాటలతో కానీ, చేతలతో కానీ, మనసులో కానీ ఏ పశువుని మనకంటే వేరుగా భావించవద్దు. పశువులను రేవతి సామంగా చూశారు. అజ అంటే మేకలు, అది హింకారము. అవయహ అంటే గొర్రెలు లేక చిన్న చిన్న జంతువులు, అది ప్రస్తావము. గోవులు ఉద్గీతము, అశ్వాలు ప్రతిహారము, పురుషుడు నిధనము. ఈ విధంగా రేవతి సామం పశువులలో ప్రతిష్ఠితం. ఈ విధంగా ఎవడైతే ధ్యానిస్తాడో అతడు పశువంతుడవుతాడు, దీర్ఘజీవి, ప్రజ, పశు సంపద, కీర్తితో వర్ధిల్లుతాడు. వ్రతం పశువున్న నిందేత్. పశువులను ఎప్పటికీ నిందించరాదు. పశువులంటే ప్రాణులు. ప్రాణులను కాయ మనసా వాచ కర్మణ హింసించరాదు. పశువులు రేవతి సామమూర్తి, ఆంగిక సంబంధం, మేకలు హింకారము,
గొర్రెలు లేక చిన్న చిన్న జంతువులు ప్రస్తావము, ఆవులు ఉద్గీతము, అశ్వములు ప్రతిహారము, మనుషులు నిధనం. ఫలం పశు సంపద ఆయుర్దాయం ప్రజాకీర్తి. వేదాంతార్థం ఆధ్యాత్మిక అధిదైవ అధిభూత సమన్వయం. పశు సంపద బాహ్య సంపద అయితే అంతరంగ శక్తులు కూడా నీ దగ్గర ఉన్నాయి అంటే అవన్నీ ఆ క్రియాశక్తులన్నీ పశు సంపద. బ్రహ్మ విభూతి, రేవతి సామం, సమృద్ధి. జీవనాధారమైన పశు సంపద ద్వారా బ్రహ్మ యొక్క ప్రకాశకత్వం వ్యక్తమవుతుంది. పురుషుడు నిధనం, సమస్త జంతుజాలానికి ఆత్మసాక్షి ఆధారం. పురుషుడిలోనే ఇవన్నీ లయమవుతాయి. అంటే ఏ విధముగా సకల సృష్టి ఆత్మయందు లయమవుతుందో సకల జీవరాశులు మానవులపైన ఆధారపడి ఉన్నాయి. పశువులపై ధ్యానం చేసి పశు సంపద ఆయుర్దాయం కీర్తి పొందండి. ఉపాసన వేదాంత స్థాయి పశువుల సమృద్ధిలో కూడా బ్రహ్మ యొక్క సమృద్ధతత్వాన్ని దర్శించండి. పరమార్థ స్థాయిలో పశు సంపద అంతా కూడా ఆత్మస్వరూప చైతన్యంలోనే ప్రతిఫలిస్తున్నాయి. ఆత్మ చైతన్యం వినా ఈ సంపదలేవి ఉండవు అని తెలియడమే జ్ఞానం. దీనికి ఫ్లో చార్ట్ వస్తుంది. అజ 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 అంటే గోట్స్, ఆవయ అంటే స్మాల్ యానిమల్స్ లేకపోతే గొర్రెలు, తర్వాత గౌ అంటే కౌ, దట్ ఈస్ ది ఉద్గీత, అండ్ దెన్ ద అశ్వ అంటే హార్స్, ప్రతిహార, పురుష అంటే మ్యాన్, హ్యూమన్ బీయింగ్స్, నిధనం. ఫ్లో ప్రాసెస్ అజ, అవయ, గౌ, అశ్వ, పురుష. హింకార, ప్రస్తావ, ఉద్గీత, ప్రతిహార, నిధన. ప్రతి దాంట్లో కూడా ఈ ఉద్గీత అనేది ప్రామినెంట్గా రెడ్గా ముఖ్యంగా చూపించబడింది. ఆరంభ దశ లైట్ బ్లూ, నెక్స్ట్ స్టేజ్ ఆరెంజ్లో చూపించింది, తరువాత గ్రీన్, నిధనం అనేది వైలెట్ కలర్లో. ఒకే కలర్ స్కీమ్లో అన్నీ పెట్టాను సో దట్ యూ కెన్ సీ దెమ్ ఇన్ ఎ వెరీ గుడ్ ఫ్లో ఆఫ్ దీస్ థింగ్స్. ఇంకొకటే ఒకటి ఉంది, యజ్ఞీయ సామోపాసన. ఆయన చెప్పింది 2:18 అంటే 2:19 వరకు చెప్పారు. ఆయన లెక్క ప్రకారం 18 వస్తుంది, ఎందుకంటే 2:13 ఆయన ఆ పుస్తకంలో లేదు కాబట్టి. ఇక్కడ 2:19 అవుతుంది. యజ్ఞీయ సామోపాసన అంటే ఇదేమిటి? మన యొక్క శరీరంలో ఉన్న అవయవాలనే ఉపాసిస్తున్నాం. ఇక్కడ లోమ హింకార, త్వక్ప్రస్తావ, మాంసం ఉద్గీత, అస్థి ప్రతిహార, మధ్య నిధనం. ఓకే, ఏతజ్ఞాయ యజ్ఞీయం అంగేషు ప్రోత్. మళ్ళీ వెరీ సింపుల్. లోమములు అంటే రోమములు, రాలకు సంస్కృతంలో ఆపేది. ఈ ఈ సేమ్ హెయిర్ ఉండే స్థానాన్ని బట్టి వాటికి వేరువేరు పేర్లు ఉంటాయి. తల మీద ఉందనుకోండి శిరోజాలు అంటారు, ముఖం మీద ఉందనుకోండి మీసాలు అంటారు, శరీరం మీద ఉంటే లోమ అంటారు. రోమ, లోమ. లోమమే హ్రింకారము, దట్ ఈస్ అవుటర్ మోస్ట్ థింగ్, అది హింకారము. త్వక్ అంటే ఈ చర్మం ఏదైతే ఉందో అది ప్రస్తావం. లోపల ఉన్న మాంసం, ఆ మాంసం అనేది ఉద్గీతం, అదే పటిష్టతను ఇస్తుంది, మనిషిని నిలబెడుతుంది. ఆ తర్వాత అస్థి, అది ప్రతిహారం, ఎముకలు, దాంట్లో ఉన్న మూలుగు, మధ్య నిధనం. ఏతద్యజ్ఞాయజ్ఞేయమంగేషు ప్రోతం. స ఏమేతద్యజ్ఞాయజ్ఞేయమంగేషు ప్రోతం వేద అంటే ఏ విధముగా ఈ శరీరంలో ఉన్న భాగాలే ఆ సమభాగాలు అని తెలుసుకొని ఉపాసిస్తాడో అంగీభవతి అంటే చక్కటి అవయవ సౌష్ఠవము కలిగిన వాడు అయి ఉంటాడు. నా అంగే విహూర్ఛతి, ఏ అంగవైకల్యము లేకుండా ఉంటాడు. సర్వం ఆయురేతి, పెద్ద ఆయుష్ను పొందుతాడు. జోగ్జీవతి, ప్రకాశవంతమైన జీవితాన్ని పొందుతాడు. మహాన్ ప్రజయా పశుభిర్భవతి, సంతానము పశు సంపద ఎక్కువగా ఉంటుంది. గొప్ప కీర్తిమంతుడు, మహాన్ కీర్త్యా భవతి. ఒక సంవత్సరం పాటు మాంసం నా అశ్నీయాత్, మాంసమును తినవద్దు. ఏతద్ వ్రతం. ఎందుకు ఒక సంవత్సరం ఉన్నారు? అలవాటు అవుతుంది మాంసము లేకుండా వెజిటేరియన్గా బతకడం. అప్పుడు మాంసం నా అశ్నీయాదితివా అంటే ఆ పైన కూడా
మాంసాహారిగా ఉండవద్దు. ఇక్కడ ప్లూరల్లో ఉండడం వలన అన్ని రకాలైనటువంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఒక్క మాంసమనే కాకుండా చేపలు ఇత్యాదులను కూడా కలుపుకోండి అంటూ పరమార్థానంద గారు చెప్పారు. ఈ ఖండంలో శరీర అంగాలు యజ్ఞీయ సామముగా దర్శించబడ్డాయి. లోమము, హింకారం, త్వక్ ప్రస్తావము, మాంసం ఉద్గీత, అస్థి ప్రతిహార, మధ్య నిధనం. ఈ విధంగా యజ్ఞీయ సామం శరీరాంగాలలో ఉన్నది. ఓతప్రోతంగా ఎవడు ఈ విధంగా ధ్యానిస్తాడో అతడు అంగీభవతి, పూర్ణాంగుడై ఉంటాడు. ఏ లోపము ఉండదు, దీర్ఘజీవి అవుతాడు, ప్రజా పశు సంపద కీర్తితో వర్ధిల్లుతాడు. మాంసో నయన అస్నియాత్, 1 సంవత్సర కాలం వరకు మాంసము తినకూడదు. సంవత్సరం మాంసో నా అస్నియాత్, ఆపై కూడా మాంసం నా అస్నియాత్. ఎప్పటికీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ వద్దు. ఎందుకు అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ జనరల్గా పోషకమే, కానీ అది వండేటటువంటి విధానంలో రాజసిక ప్రవృత్తిని అధికం చేస్తుంది. నాన్ వెజిటేరియన్ రాగా సింహం తిన్నట్టుగా తినలేము మనం. దానికి రకరకాల మసాలాలు, ఇవి కుకింగు, ఏవో రోస్టింగ్లు అన్నీ చేస్తారు అనుకుంటాను. అవన్నీ చేయగా అది రుచి బాగా ఇనుమడిస్తుంది, అది రజస్సును ప్రేరేపిస్తుంది. అందువలన మాంసాన్ని తినవద్దు అని చెప్తున్నారు. శాకాహారమైన ప్రోటీన్లు, పప్పు దినుసులు, లెగ్యూమ్స్, బీన్స్, నట్స్, వీటి మీద మనం మనకు కావలసిన ప్రోటీన్స్ని పొందండి అంటున్నారు. విషయం శరీరాంగాలు యజ్ఞీయ సామమూర్తి, ఆంగిక సంబంధం లోమములు, హింకారము, త్వక్ ప్రస్తావము, మాంసం ఉద్గీతం, అస్థి ఎముకలు ప్రతిహారము, మధ్య మూలు నిధనం, ఫలం సంపూర్ణ శరీర సిద్ధి, చక్కటి సౌష్ఠవమైనటువంటి దేహ సౌష్ఠవం, ఏ విధమైనటువంటి అంగలోపం లేకుండా ఉండడము, ఆయుర్దాయం, ప్రజ, పశు సంపద, కీర్తి, ఆధ్యాత్మ, అధిదైవ, అధిభూత సమన్వయం, శరీర అంగాలే క్రియాశక్తులు, వీటి ద్వారా క్రియాశక్తి వెల్లడవుతుంది. శరీరంలో ఉన్న అంతఃశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, అవి ద్రవ్యశక్తి ఉన్నాయి. అవి ఈ శరీరాంగాలు ఒక్కటే, బ్రహ్మ విభూతులే ఇవన్నీ. యజ్ఞీ సామం, శరీరమే యజ్ఞమూర్తిని బోధిస్తున్నారు. ప్రతి అంగం కూడా యజ్ఞంతో ఒక అవయవం, ఒక భాగం, సమభాగం అని చెప్తున్నాం. శరీరము ఆత్మస్వరూప సాధనానికి ఉపయోగించుకో. దేహే దేవాలయం ప్రోక్త జీవో దేవ సనాతన చదేద్ అజ్ఞాన నైర్మాల్యం సోహం భావేన పూజయేత్. శరీరం లేనిదే నువ్వు క్షేత్రం లేనిదే క్షేత్రజ్ఞుడిని తెలుసుకోలేవు. ఈ క్షేత్రాన్ని జాగ్రత్తగా ఉంచుకో, ఈ ఉపాసన చెయ్యి అంటున్నారు. ఉపాసన స్థాయి శరీరాంగాలపై ధ్యానం చేసి ఆయుర్దాయము, సంపద, మంచి దేహ సౌష్ఠవము పొందడం. వేదాంత స్థాయి శరీరం అనే యజ్ఞమూర్తి, దానిలో కూడా బ్రహ్మప్రకాశం, శరీరంలో కూడా బ్రహ్మప్రకాశాన్ని దర్శించండి. శరీరము బ్రహ్మ సాధనమని, ఆత్మజ్యోతి శాశ్వతమని, ఈ మారే శరీరము మారని ఆత్మజ్యోతి యొక్క ప్రతిఫలనమే అని తెలుసుకోండి. రేపు చెప్పబోతున్నారు. చలాచల నికేతనం అంటున్నారు గౌడపాదులు. అంటే జ్ఞానం పొందిన వాళ్ళకి 2 ఇళ్ళు ఉంటాయట. అంటే సన్యాసి జ్ఞానం పొందిన అంటే యతి సన్యాసి అనుకోండి. సన్యాసికి అసలు ఇల్లే లేదంటే ఆయన 2 ఇళ్ళు ఉంటాయన్నారు. ఏమిటి ఆ 2 ఇళ్ళు? ఒకటి యజ్ఞ సాధనమైన శరీరము, రెండవది అది చలము. అచలం అనేటటువంటిది ఆత్మజ్యోతి అయినటువంటి ప్రకాశం. చలాచల నికేతనం అన్నారు. అంటే మొబైల్ బాడీ and a mobile home and a fixed home. He will have 2 homes. He will be coming out for a while to eat or to dress or to take bath and uses the body. Again he goes. అంటే శరీర పోషణార్థం, లోక సంగ్రహార్థం ఈ శరీరం అనే మొబైల్ బాడీని వాడుకుంటారు. ఎప్పుడైతే అది అయిపోయిందో మళ్ళీ ఆత్మ అనే బాడీని వాడుకుంటారు, ఆత్మ అనే ఇల్లుని వాడుకుంటారు అని రేపు చెప్పుకోబోతున్నాం. దగ్గర ఇది కూడా అదే చెప్తుంది. ఈ విధంగా మనము గురువుగారు ఎంతవరకు చెప్పారో అంతవరకు మనము ఈ ఉపాసనలన్నిటినీ మనం తెలుసుకున్నాం. ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ లోమ, హెయిర్, ఇంకార, త్వక్, ప్రస్తావ,
తర్వాత మన మధ్య మాంస, ఫ్లెష్, బోన్స్, ప్రతిహార, మధ్య, మ్యారో, నిధన అంటే తెలుసుకున్నాం. ఇదేవిధంగా ఫ్లో ప్రాసెస్ కూడా లోమ, త్వక్కు, మాంస, అస్థి, మధ్య, ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. రోమములు, చర్మము, మాంసము, ఎముకలు, ఎముకల్లో నుండి మూలు. అదే హికార, ప్రస్తావ, ఉద్గీత, ప్రతిహార, ప్రతిది కూడా ఎంతో సిస్టమేటిక్గా వాళ్ళు ఆలోచించి వ్రాసి పెట్టారు. అన్ని ఉపాసనల తాలూకా ఈ చార్ట్లన్నీ మీకు ఇచ్చిస్తాను. చక్కగా మరొక్కసారి జాగ్రత్తగా వీటిని చదువుకోండి. ఒక్కొక్క ఉపాసనలో ఎంత ఉత్కృష్టమైనటువంటి భావాలు పొందుపరిచారో చూడండి. మొట్టమొదట ఏం చెప్పామండి? ఫస్ట్ ఉపాసన 2:12 కమల గారు. ఉపాసన రథాంతర ఉపాసన గురుగారు. రథాంతర సామ. రథాంతరం అంటే రథాంతర అగ్ని. సామ ఉపాసన. అవును, అగ్ని. అగ్ని సామ ఉపాసన. అవును. అగ్నిలో ఉండే 5 అంశాలు మనకు తెలుసు. ఆ 5 అంశాలు సామలో ఉన్న 5 అంశాలతో పోల్చుకోండి అన్నారు. తర్వాత ఏం చెప్పారు? రెండోది 2:13లో తర్వాత విశ్వదేవ్య మిథున సామోపాసన. అంటే ఏ విధంగా జీవితం ఆరంభంలో అమ్మాయిని వెతుక్కొని అబ్బాయిని వెతుక్కోవడం దగ్గర నుంచి వాళ్ళు చనిపోయే వరకు జీవితాన్ని కలిపి నడపాలి అనే ఉపాసనను చెప్పారు. వైవాహిక జీవితం అంతా. వైవాహిక తర్వాతది బృహత్సామోపాసన. ఆ తర్వాత వచ్చాక బృహత్సామ చెప్పారు. బృహత్సామోపాసనలు ఇక్కడ ఏంటి, మనము దీని బృహత్సామంలో మనము ఆదిత్యుని యొక్క 5 అంశాలను తీసుకుని పగల్లో వచ్చే 5 అంశాలు, ఉదయం అవ్వపోవడం, పొద్దున్న మధ్యాహ్నం, మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అనే అన్నిటికీ బలం అంటే పశుమాన్ భవతి, ప్రజాభవతి, కీర్తి వస్తుంది, ఆయుష్ వస్తుంది, వర్చస్సు వస్తుంది, కామన్గా పెట్టు. అయితే ఆదిత్యం నిందయే తపతం నిందయేత్ ఇక్కడ. అలాగే అక్కడ నిందించకూడదు అని చెప్తున్నారు. అది ఈ 2 వ్రతాలుగా తీసుకోండి. అంతకుముందు దాంట్లో అగ్నికి ఎదురుగా భోజనం చేయకండి, అగ్నిలో ఉమ్మి వేయకండి. రెండో దాంట్లో ఏ స్త్రీని కూడా ఎట్టి పరిస్థితుల్లో అవమానించవద్దు. అది చాలా మన కల్చర్లో చాలా ఇంపార్టెంట్. బృహత్సామ దగ్గరికి వచ్చేసరికల్లా ఇక్కడేమో ఆదిత్యుని తప్ప వేడిని, ఎండని ఎప్పుడు తిట్టద్దు. ఆ తర్వాతకు వచ్చిన ఉపాసన ఏమిటండి మా నాగరత్న గారు? ఆ తర్వాత చెప్పండి. ఆ తర్వాత అది అంటే వైరూప సామోపాసన అంటే ఏమిటది? అంటే పర్జన్యుడు అంటే వర్షాన్ని గురించి. వర్షంలో ఉన్న 5 స్థాయిలు ఏమిటి? మేఘాలు కూడడం, మేఘం ఫార్మ్ అవడం, పడడం, మెరుపులు, ఉరుములు, వర్షం. ఓకే, వర్షాన్ని తిట్టకండి. అయ్యో వర్షాలు ముంచిస్తున్నాయి ఏమిటి, ఇలాగ వాళ్ళు ముంచిస్తున్నాయని ఎప్పుడు అనొద్దు. ఎప్పుడు ఆపాలో ఎప్పుడు చేయాలో ఆయన చూపించు. నీకెందుకు కన్ఫ్యూజన్? మరి తర్వాత ఉపాసన ఏమిటండి? తర్వాత వైరాజ సామోపాసన. వైరాజ సామోపాసన అంటే ఋతువుల్లో ఫస్ట్ ఋతువు వసంత ఋతువు. వసంత ఋతువు అయితే హింకారం. తర్వాత గ్రీష్మ ఋతువు ప్రస్తావం. ఆ తర్వాత వర్ష ఋతువు ఉద్గీతం. ఆ తర్వాత శరద్ ఋతువు ప్రతిహారం. హేమంత ఋతువు అంటే నిధనం. హేమంత ఋతువులోనే శిశిర ఋతువు కూడా కలిసిపోతుంది. ఋతు చక్రాన్ని నిందించకండి, దేన్ని నిందించకూడదు, చూడదంటారు. ఎందుకంటే అన్ని ఆ సృష్టి అంతా పరబ్రహ్మం యొక్క ఇదే కదా, అందుకని అలా చెప్తారు. పరబ్రహ్మం ఉంటారు, సృష్టి వేరుగా ఉంటుంది, ఉపాసన కదా. ఆ తర్వాత ఏంటంటే జయ గారు శక్వరి సామ ఉపాసన. అంటే లోకాలు, పృథ్వీ లోకాలు, పృథ్వీ హింకారము, అంతరిక్షం ప్రస్తావం, తర్వాత మూడోది ఉద్గీత ప్రస్తావం, ఉద్గీతము, నాలుగోది ప్రతిహారము, దిక్కులు
దిక్కులు, ఐదోది సముద్రము, సముద్రమేమో అదే నిధనం. అది నిధనం. నిధనం. సో ఈ విధంగా ఉపాసించిన వాళ్ళ ఫలితాలన్నీ ఇంచుమించు ఒక్కలాగే ఉన్నాయి ఈ ఫలితాలన్నీ. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏ లోకాన్ని నిందించవద్దు. లోకం అంటే అనుభవాలు రకరకాల. తర్వాత ఏమిటండి మన ఉన్నారు కదా, ఆమె పేరేమి, విజయలక్ష్మి గారు, రేవతి సామ ఉపాసన. వేరెవరైనా చెప్పండి. సార్ నెక్స్ట్ రేవతి కదండి. అవునండి, ఇంకెవరు, రాళ్లపల్లి భాస్కరరావు గారు చెప్పండి. రేవతి సామ ఉపాసన. హరి ఓం సార్. హరి ఓం. రేవతి సామోపాసన పశు సంపదలు వాటి గురించి చెప్తాను రేవతి సార్. అంటే ప్రాణశక్తి అండి. రేవతి అంటే ఏమిటని ప్రాణశక్తి. ఆన్సర్ ఏమిటి? ప్రాణశక్తి అంటే ప్రాణుడు అని అర్థం. ప్రాణశక్తి. ఉమ్, అజ మేక హింకారము, ఉమ్, అలాగే అవయవ గొర్రెలు ఏంటంటే ప్రస్తావము, ఉమ్, గావు గావ ఉద్గీతము, ఉమ్, అలాగే గుర్రములు అశ్వాలన్నీ కూడా ప్రతిహార, ఉమ్. అలాగే పురుషుడు ఏంటంటే నిధనం అన్నమాట. అన్నీ కూడా ఏంటంటే మచ్చిక చేసుకునే పశు జంతువులు పశువుల్ని సమృద్ధిగా పొందుతారు ఫలం. పశుభిర్భవతి పశుహింస నిందేత్. పశువుల్ని వీటిని కూడా నిందించకూడదు. మానవ జాతి అందరినీ కలిపి కూడా పరస్పరం గౌరవించుకోవాలి. ఇది 18వ ఖండం. పశు సంపద బాగుంటేనే మనం బాగుంటాం, మనం బాగుంటేనే పశువులు బాగుంటాయి కదా, బాగుంటాం. ఈ చార్ట్ లో అన్ని కలర్ఫుల్ గా ఒకే టైప్ గా అన్ని కలర్స్ కూడా ప్రతి దాంట్లోనే ఒకే సమగ్రంగా ఉండేటట్టు పెట్టాము, అవి కూడా చూడవచ్చు. ఆ తర్వాత ఏమిటంటే లాస్ట్ ఉపాసన మరెవరైనా చెప్పండి. యజ్ఞయజ్ఞీయ సామోపాసన. చెప్పండి. యజ్ఞయజ్ఞేయ సామోపాసన. శరీర అవయవాలు అన్నమాట. లోమము, అలాగే త్వక్కు, మాంసము, అస్థి, మజ్జ. లోమం ఏంటంటే హీంకారము, త్వక్కేమో వచ్చి ప్రస్తావము, మాంసం ఏమో వచ్చి ఉద్గీత, అస్థి ఏమో వచ్చి పరిహార, మజ్జ ఏమో వచ్చి నిధనం. ప్రతిహార. అస్థి ప్రతిహార ఎముకలు. మధ్య ఏంటంటే మూలుగు భాగం అంట, శరీరంలోని రోమాల నుంచి మూలుగు దాకా ఉన్నట్టు పంచభాగాల్ని అలాగా ఏర్పాటు చేశారు శరీర అవయవాలు. ఈ ఉపాసన అర్థం ఏంటంటే మానవ శరీరాన్ని కించపడకూడదు, శరీరానికి తగినంత ప్రాముఖ్యతనిచ్చి అది భగవద్నామ శరణానికి యజ్ఞంలో మనం సమిధులు అవ్వాలి అని దాని అంతరార్థం. దేహమే దేవాలయము. ఆ దేవాలయం సరిగా ఉంచుకుంటేనే లోపల ఉన్న దేవుని చూడడానికి వీలవుతుంది. దేవారాధన వాడుకోవాలి. రథం ఏమిటి ఇక్కడ? రథం మజ్ఞో నాస్నియాత్, మాంసాన్ని తినకూడదు. మాంసో నాస్నియాత్, కాలం ముందు తర్వాత చూద్దాం, తర్వాత మొత్తం మానే అంటున్నా. ముందు సంవత్సర కాలం దానికి నిషిద్ధం పెట్టారు, తర్వాత దాన్ని జీవితాంతానికి మార్చాలని ఉపనిషత్తు. అవును, నేను ఉండగలను నాన్ వెజిటేరియన్ లేకుండా అని చెప్పి అప్పుడు ఎందుకు వద్దన్నా? నిగ్రహం. ఒకటి జీవహింస, రెండోది ఏంటంటే వాటి తయారు చేసే విధానంలో రకరకాలైనటువంటి రాజసికమైనటువంటి పద్ధతి ప్రకారంగా ఉంటాయి కాబట్టి అవి తినవద్దు అని చెప్తున్నారు. అంతకని మరి కొత్తగా పప్పు ఉడికించి దాంట్లో కొంచెం ఒక్క పిసరు ఉప్పు వేసుకుని అన్నంలో తింటే ఎలా ఉంటుంది, డబుల్ రోస్ట్ చికెన్ తింటే దానిలో ఉండేటటువంటి రాజసత్వం ఎలా ఉంటుందో ఆలోచించండి.